అనగనగా ఒక అడవిలో చిన్ని అనే పిచ్చుక మరియు పింకీ అనే చిలుక కలిసి సంతోషంగా జీవించేవి. చిన్ని ఎంతో సరదాగా నిర్లక్ష్యంగా గడిపేది. కానీ పింకీ బాధ్యతగా ఉండి ఎప్పుడూ భవిష్యత్తుకై సిద్ధంగా ఉండేది. ఒకరోజు ఉదయం పింకీ పండ్లు గింజలు సేకరిస్తూ ఉండగా చిన్ని వచ్చి అడిగింది, పింకీ, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? మనం ఎగిరి ఆడుకుందాం. పింకీ నవ్వుతూ చెప్పింది, చిన్ని, నేను వర్షాకాలానికి పండ్లు దాచుకుంటున్నాను. నువ్వు కూడా ఏదైనా సేవ్ చేసుకో అని. చిన్ని కుతూహలంగా నవ్వి, వర్షపు రోజున అవి రావడానికి చాలా దూరంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఆనందిస్తాను అని చెప్పి ఆడుకోవడానికి ఎగిరిపోయింది. రోజులు గడిచాయి. ఆకాశం మబ్బులు కమ్ముకొని పానీ వర్షం వచ్చింది. అడవి మొత్తం తడిసి ముద్దయింది. చిన్ని దగ్గర తినడానికి ఏమీ లేకపోవడంతో ఆహారం కోసం అలమటించింది. పింకీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చిన్ని పశ్చాత్తాపడింది. చిన్ని పింకీ గూడు దగ్గరకు వెళ్ళి వణుకుతూ తన సమస్య చెప్పింది. పింకీ ఆమెను గూడు లోపలికి ఆహ్వానించి ఆహారాన్ని పంచుకుంది. చిన్ని ఆనందంగా చెప్పింది, ధన్యవాదాలు పింకీ, నేను ఇప్పుడు భవిష్యత్తు కోసం సిద్ధం కావడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను అని. పింకీ ఆనందంగా నవ్వి, మన స్నేహితుడు అలా ఉండాలి పింకీ, ఇక ముందు మనం కలిసి సిద్ధం అవ్వాలి. ఆ రోజు నుంచి చిన్ని పింకీ కలిసి పనిచేసి ప్రతి కాలానికి సిద్ధంగా ఉండేవి. ఈ కథ ఉద్దేశం సందర్భానికి ముందు పనిచేయడం మంచి ఫలితాలని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి కిడ్స్ టూన్ గ్యాలక్సీ. థ్యాంక్ యూ.